గుడ్ మార్నింగ్ చర్చ్. ఈరోజు మనం కీర్తనలు 40 అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. ఇది దాని సారాంశాన్ని మనం ధ్యానించుకుందాం. అది యాక్చువల్గా దావీదు రాసిన కీర్తన, ఇది 40వ కీర్తన. ఇది ఏ టైంలో రాశారంటే తనకి ఆల్మోస్ట్ బాగా శ్రమలో ఉన్న కాలంలో, ఎగ్జాక్ట్గా హిస్టారికల్గా అయితే ఇది ఎప్పుడు రాశారో తెలీదు, బట్ అంటే సిచ్యువేషన్స్లో తనకు బాగా శ్రమలో ఉన్న సిచ్యువేషన్స్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ అబ్రహాం దావీదు జీవితంలో రెండు ఉన్నాయి. ఆ రెండు ఏంటంటే, ఒకటి ఫస్ట్ సౌలు తన్ని తరుముతూ ఉంటాడు. సౌలు దావీదు గొలియాతుని చంపిన తర్వాత తనకి కొంచెం ఒక పెద్ద కల్ట్ స్టేటస్ వచ్చినప్పుడు, ఇంకా దేవుడి ఉగ్రత ఆల్మోస్ట్ సౌలు మీదకి వచ్చినప్పుడు, అప్పుడు ఇంకా దావీదుని ఎలా అయినా చంపాలని చూస్తూ ఉంటాడు. బట్ దావీదు ఎప్పుడు సౌలుని చంపాలనుకోకుండా తన్ని పారిపోతూ ఉంటాడు, ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోతూ ఉంటాడు. అది అతనికి ఎంతో ఒక ఉపద్రవం లాగా ఉన్నది. అండ్ సెకండ్ వచ్చేలాగే తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు ఆ టైంలో. సో ఈ రెండిట్లో ఒక సిచ్యువేషన్లో రాసి ఉంటాడని అనుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఫస్ట్ ఈ కీర్తనల్ని ఒక 2 పార్ట్స్గా చేసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ 1 to 10 ఒక పార్ట్ లాగా, ఆ రెస్ట్ ఇంకో పార్ట్ లాగా, వీటిలో మళ్ళీ సబ్ పార్ట్స్ లాగా ఉంటాయి. అది దావీదు యొక్క రకరకాల తన గోత్రు అయిన ఫేజెస్లో మనకి తన అబ్జర్వేషన్స్ ద్వారా కానీ తన ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది ఫస్ట్ దావీదు యొక్క దేవుని మీద ఉన్న దృఢ నమ్మకం అనమాట. అంటే తను ఆల్రెడీ తన స్టేజ్ తనకు తెలుసు, ఎక్కడి నుంచి తను ఒక మహారాజులాగా అయ్యాడు, ఆ రాజు అయిన స్థితి తనకు తెలుసు. సో అక్కడి నుంచి దేవుడు ఎప్పుడైనా తనకున్న ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఎంతో రక్షించాడు, తన్ని ఒక ఆల్మోస్ట్ చాలా అప్లిఫ్ట్ చేశాడు. సో తనకి దేవుడి మీద దృఢమైన నమ్మకం ఉందన్నమాట. సో మనల్ని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. ఇది దావీదు మోస్ట్ ఆఫ్ ద సామ్స్ ఎలా ఉంటాయంటే, అది మనకి చెప్పబడినట్టు ఉంటాయి అనమాట. అదంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మనం ఎలా దేవుని యందు ఉండాలి అని చెప్తాడు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఆయన తన ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ చెప్తాడు. అంటే నాకు ఇలా జరిగింది, నేను దేవుల్లో ఉంటే నన్ను ఇలా ఎత్తబడ్డాను, మీరు కూడా ఇఫ్ యూ ఫాలో ద సేమ్ మీరు కూడా ఇలా లెగుస్తారని, మళ్ళీ అది మేబీ ఫ్యూచర్ జనరేషన్ మనకి బిబ్లికల్ టర్మ్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఫస్ట్ 5 వర్సెస్కి వచ్చేలాక దావీదు యొక్క దృఢ నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ నమ్మకం యొక్క ఫలితాలు అనమాట. ఫస్ట్ 3 వచనాల్లో తన దృఢ నమ్మకాన్ని, అంటే తన దేవునితో గట్టిగా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఈల్ చేస్తాయి అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ అది ఉంటే ఎలాంటి ఫలితాలు ఇచ్చారు, తనకి ఎలాంటి కష్టాల నుంచి ఎలా బయటకు వచ్చాడని చెప్తా ఉంటాడు అనమాట. దీనికి కంటిన్యూషన్గా మనం 6వ వచనంకి వచ్చేలాకే, ఆ బలులు అర్పించడం కంటే దేవుని యందు నమ్మిక ఉంచడం, అంటే ఇట్స్ మియర్ ప్రాక్టీసెస్ కంటే మనం దేవునితో మన హృదయపూర్తిగా మనం దేవుడి యందు ఉండాలి అని చెప్తా ఉంటాడు అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సౌలు చెప్తా ఉంటారు అనమాట. మనకేంటంటే ఇది బిబ్లికల్ టర్మ్స్లో ఇది ఆల్మోస్ట్ దావీదు ఎప్పుడు రాశాడంటే, ఆల్మోస్ట్ దావీదు టర్మ్స్ BC 1010 నుంచి 970 దాకా ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల ముందే దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి రాసిన వచనం అనమాట. ఇది అలా మన పాప పరిహారాల బలులు ఏమి తెమ్మలేదు, మీరు జస్ట్ ఏంటంటే హృదయపూర్తిగా మీరు దేవుని మీద నమ్మిక ఉంచాలని చెప్తారనమాట. అండ్ ఇది సేమ్ కాంటెక్స్ట్ జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత మనకి వచ్చిన 2 దీన్ని జస్ట్ అంటే దీని సేమ్ మీనింగ్ వచ్చేలా జరిగింది ఏంటంటే, బాప్తిసము, ద్రాక్ష రొట్టె రసం తీసుకోవటం అనమాట. సో ఇప్పుడు వాటిని కూడా అది మీరు రిచువల్స్ లాగా మనం చేయకుండా దాన్ని మన పరిపూర్ణంగా మన మనసు పెట్టి చేయాలి. అంటే దేవుని మాట మనం వినాలనే, కానీ మనం ఇలా జనరల్గా అన్న చెప్తా ఉంటాడు, అలా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే మనకేమి ఒక ఇన్స్టెన్స్లో ఏం అవ్వదు. బట్ యూ నీడ్ టు ఫాలో ద స్క్రిప్చర్స్, యూ నీడ్ టు ఫాలో బిబ్లికల్ టర్మ్స్ ఆల్ ద టైమ్ అనమాట. అంటే మన జీవన శైలి కానీ మనం ఇలా మారాలన్నమాట. దాన్ని బట్టి ఇలా చెప్తా ఉంటాడు అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ అలా ఉండాలి. ఇట్స్ లైక్ ఒక లైఫ్ స్టైల్ ప్యాటర్న్ చెప్తా ఉన్నాడు అనమాట దావీదు ఈ కీర్తనలో. అలా మళ్ళీ 6 నుంచి 8 వచనాల్లో దావీదు ఇదంతా ఒక సమర్పణ జీవితానికి గుర్తు అనమాట. అక్కడ మధ్యలో ఒక సెంటెన్స్ ఉండేది, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని. అంటే అక్కడ చెవులు ప్రాధాన్యత ఏంటంటే, ఇదివరకు ఆ టైంలో మామూలుగా జ్యూస్లో కానీ ఇజ్రాయెల్లో కానీ ఉండేది ఏంటంటే, మన సేవకులు ఉంటారు కదా, సేవకులు జనరల్గా వాళ్ళు చెవులతో, అంటే జస్ట్ మనం ఒక
సర్వెంట్కి ఆర్డర్ చేయాలి, వాళ్ళు వినాలి. జస్ట్ అంటే మియర్ ఇయర్స్ ఓన్లీ పని చేయాలి అన్నట్టు అనమాట. ఈవెన్ మన భారతీయ శిక్షా స్మృతిలో కూడా ఒకప్పుడు ఓన్లీ చెవులు మాత్రం ఉండే, కళ్ళు కంతలు కట్టేసి ఉండే అనమాట. అంటే నువ్వు చూసిన దానికంటే వినిన దానికే ప్రాధాన్యత ఎక్కువాలి. దేవుడు నీకు చెప్తాడు, నువ్వు వినాలి. అంటే నువ్వు చూసిన దాన్ని ఇవన్నీ పట్టుకొని కాకుండా, మనకి బైబిలికల్ టర్మ్స్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా దేవుడు మాట మనకి పవర్ఫుల్ అనమాట. సో యూ నీడ్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీడ్ టు ఒబే హిజ్ వర్డ్ అనమాట. దాని ప్రకారం ఆ తర్వాత మళ్ళీ 9 to 10కి వచ్చేలేకే దావీదు ఒప్పుకోలు జీవితాన్ని చెప్తా ఉంటాడు అనమాట. దావీదు పాపాలు చేసి ఉండొచ్చు, బట్ తను ఎప్పుడైనా సరే అలా పాపాలు తనకి చేసిన తర్వాత తను ఒప్పుకొని, ఆ ఒప్పుకొని తీరు మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. తను ఒప్పుకుంటాడు దేవుని దగ్గర, తను తప్పు జరిగిందంటూ అన్ని ఒప్పుకుంటాడు. మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తంగా తను దేవుని భయభక్తులతో ప్రేయర్ చేసుకుంటాడు. మళ్ళీ అంటే తను పశ్చాత్తాపడతాడు. అండ్ హీ డింట్ రీడూ ద సేమ్ థింగ్ అనమాట. ఎప్పుడు తన్ని ఒక చేసిన తప్పుని మనం కూడా ఇట్స్ లైఫ్ లెసన్ లాగా ఒక తప్పు చేయొచ్చు, అంటే ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అనమాట. ఒక తప్పు చేయొచ్చు, బట్ దాన్ని ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేయకుండా తను ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. సో మన హ్యూమన్స్గా టెండెన్సీ ఏంటంటే వీ కెన్ డూ మిస్టేక్స్ ఎనీ టైమ్, బట్ దేవుడు ఒక పిలిపించినప్పుడు మనం దాన్ని ఒక తప్పు అయితే మాత్రం అది తెలుసుకొని మనం వీ షుడ్ నాట్ రీడూ ఇట్ అనమాట. మళ్ళీ అక్కడ 11 నుంచి 13 వచ్చిన అయితే దావీదు పశ్చాత్తాపం తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత 14 to 17 లాస్ట్కి వచ్చేలాగే దావీదు ఓదార్పు చెప్పేసి మళ్ళీ మనకి ఈ శ్రమంలోంచి మనం ఎలా బయటికి రావాలి, ఈ శ్రమంలోంచి ఎలా అధిగమించాలి, దేవుని యందు మళ్ళీ ఎలా కట్టబడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ సేమ్ థింగ్స్ మన లైఫ్ స్టైల్ కూడా అలవర్చుకొని, అంటే మనం స్క్రిప్చర్స్ని ఫాలో అవుతా దేవుని యందు భయభక్తులతో మనం ఈ ఆచరించి దీన్ని ఆచరించాలని చెప్తాం. థ్యాంక్ యూ.